Good morning, welcome back to my YouTube channel Revatika Adda. Welcome back to one more vlog. Ee vlog lo DIML a day in my life చూపిస్తున్నా. సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అన్నమాట, అక్క మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు మీ షూట్స్, ఎడిటింగ్స్ అండ్ అలానే ఆఫీస్ వర్క్ ని చూపించండి అని చెప్పారు. ఈరోజు ఆ వీడియో చేయబోతున్నాను. ఈరోజు థర్స్డే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఆఫీస్ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి. మార్నింగ్ 5:30 అయింది ఇప్పుడు టైము. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో నేను మీకు మా సరూర్ నగర్ వ్యూ చూపిద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే వ్యూ చూసేసేయండి. ఇంకా మనకి 15 minutes మాత్రమే టైం ఉంది. డాన్స్ ప్రాక్టీస్ చేద్దామండి. ఈరోజు ఎలా అయినా సరే ఒక డాన్స్ వీడియో షూట్ చేసే ఆఫీస్కి వెళ్తాను నేను. డాన్స్ ప్రాక్టీస్ కూడా అయిపోయింది. ఒకటే సాంగ్ ప్రాక్టీస్ చేశాను. స్నానం చేసేసి రెడీ అవడం, ఆఫీస్కి వెళ్ళాలి. పక్కా ఈ రోజు అయితే నేను 3 ఇన్స్టా రీల్స్ అయినా షూట్ చేస్తానండి. స్నానం చేసి వచ్చే లోపల దోశలు రెడీ చేసి పెట్టింది మా మమ్మీ. ఒక డాన్స్ వీడియో అయితే షూట్ చేసేసాను. ఫుల్ ఆకలి వేసేస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. నేను బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటాను చూపిస్తాను. ఫస్ట్ పల్లీలు తింటాను, మొలకలు, డేట్స్ ఉన్నాయి, నువ్వులు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే నా బ్రేక్ఫాస్ట్ ఈ రోజుకి. ఫ్రూట్స్ తినే అంత టైం లేదనమాట. సో ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8:20, 8:22 అవుతుంది. ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఆఫీస్ కి స్టార్ట్ అయిపోవాలి. ఆఫీస్ కి తీసుకెళ్లే లంచ్ బాక్స్ ఇది. సలాడ్, ఫ్రూట్స్, పపాయ ఉంది, 2 ఆపిల్స్, ఇందులో పుదీనా చట్నీ ఉంది. నిన్న నైట్ చేసుకున్నాను. మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అన్ని తీసుకెళ్తున్నా. రెడీ అయిపోయాను, ఆఫీస్ కి వెళ్తున్నాను. టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. మీకు కనిపిస్తుందా? టైం 9 అవుతుంది. నా బైక్ మీద వెళ్తా అనమాట. ఇక్కడ నుంచి మాదాపూర్ కావూరి హిల్స్ వెళ్ళాలి. ఐ గెస్ 1 hour పట్టొచ్చు. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతానో చూద్దాము. సో మీట్ యూ అట్ ఆఫీస్. బాయ్. ఇప్పుడే ఆఫీస్కి వచ్చేసాను. టైం వచ్చేసి 10 అయింది. 10 to 7 అనమాట ఆఫీస్ టైమింగ్స్. ఒక 5 minutes అటు ఇటు అయినా ఏం కాదు. ఇది మొత్తం ఆఫీస్ ఏరియా. నా బైక్ అయితే ఇక్కడే పార్క్ చేస్తాను. డైలీ ఆఫీస్ కి బైక్ మీద వస్తాను. లిఫ్ట్ లో 3rd floor వెళ్ళి లాగిన్ అవ్వాలి. నేను వర్క్ చేసేది మాత్రం 4th floor. లాగిన్ అయిపోయాను. ఇప్పుడే నా క్యాబిన్ దగ్గరికి వెళ్తా. నా క్యాబిన్ చూపిస్తాను. ఇదే నేను వర్క్ చేసే రూము, క్యాబిన్, నేను కూర్చునే ప్లేస్. ఇది నా ల్యాప్టాప్ అండి. అది
ఆఫీస్కి రాగానే వర్క్ స్టార్ట్ చేసేసానండి. సో ఎక్కువ షూట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే వర్క్ ఉండి ప్లస్ ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యా కదా, ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఎక్కువ షూట్ చేయలేకపోతున్నా. మీ అందరినీ నేను లంచ్ టైంలో మీట్ అవుతా. 1 o'clockకి లంచ్ బ్రేక్ తీసుకున్నాను. లంచ్కి నేను మమ్మీ చేసిన దోశలు, నేను చేసుకున్న పుదీనా చట్నీ తీసుకెళ్ళాను, అవే తినేసాను. మా ఆఫీస్కి దగ్గరలోనే మెట్రో స్టేషన్ ఉంది. సో మధ్యాహ్నం లంచ్ అయ్యాక టెర్రస్ మీద నుంచి మెట్రోస్ వెళ్ళడం రావడం చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది వ్యూ. సో మా ఆఫీస్ వచ్చేసి కావూరి హిల్స్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది కదా, దానికి దగ్గరలోనే ఉంటుంది. మెట్రో స్టేషన్ కూడా 350 meters మాత్రమే. ఇది మొత్తం మా ఆఫీస్ టెర్రస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. లంచ్ అయిపోయింది. 1 hour ఉంటుంది లంచ్ బ్రేక్. లంచ్ చేసేసాను. లంచ్ టైంలోనే నేను ఇన్స్టా రీల్స్ కానీ షార్ట్ వీడియోస్ కానీ ఏమైనా ఉంటే ఎడిటింగ్ పోస్టింగ్ చేసుకుంటాను అనమాట. 7 తర్వాత మీట్ అవుతా. బాయ్. ఆఫీస్ అయిపోయింది. టైం వచ్చేసి 7 o'clock అవుతుంది. పార్కింగ్ ఏరియాలో ఉన్నా, చూడండి పార్కింగ్ ఏరియా. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నాకు తెలిసి 8:30 అవుతుంది, ఎందుకంటే ఈ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. 8:30 అవుతుంది. ఈ స్లోప్ ఎక్కడం కొంచెం కష్టం ఉంటుంది. ఫస్ట్ డే సెకండ్ డే ఎక్కలేకపోయా, బట్ 3వ రోజు ధైర్యం చేసా, సక్సెస్ఫుల్గా ఎక్కానమాట. ఫ్రెండ్స్, నేను వచ్చేసరికి 8:30 అయింది, బట్ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యేసరికి 9 అయిపోయింది అనమాట. నేను ఆఫీస్ లో 7 o'clockకి స్టార్ట్ అయ్యా. 1.5 hour పట్టింది నాకు ఇంటికి రీచ్ అవ్వడానికి. మార్నింగ్ అయితే నేను 1 hour లో రీచ్ అయిపోతున్నా ఆఫీస్ కి. టోటల్ ఆన్ అన్ యావరేజ్ 12 hours అనుకోండి. 9 hours వర్కింగ్ అండ్ 3 hours జర్నీకి అయిపోతుంది టైం మొత్తం. టోటల్ 12 hours నేను నా ఆఫీస్ కి డెడికేట్ చేయాల్సి వస్తుంది. 2 బర్త్డే విషెస్ వచ్చాయన్నమాట. ఆ 2 బర్త్డే విషెస్ చెప్పాలి. ఇంకొక 2 ఇన్స్టా రీల్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలానో రెడీ అయ్యా కదా. ఇదే నా ట్రైపాడ్. బర్త్డే విషెస్ కానీ లేకపోతే ఇన్స్టా రీల్స్ షూట్ చేయాలంటే ఇదే యూజ్ చేస్తా. వెరీ బిగ్ వన్. బంగారం, ఏంటిరా నన్ను మర్చిపోయావారా? నేను రాని ఫన్నీగా క్రేజీ బర్త్డే విషెస్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ కావాలన్నా యూ కెన్ టెక్స్ట్ మీ ఆన్ మై వాట్సాప్ 7569323872. బర్త్డే విష్ అయితే చెప్పేసుకున్నాను. ఆ వీడియో ఎడిట్ చేసి పంపించేసాను కూడా. 30 minutes పట్టింది. చాలా టైర్డ్గా ఉన్నాను, నీరసంగా ఉంది. పల్లీలు తిందాం అనుకుంటున్నా, కొన్ని ఏం తినలే అనమాట. మధ్యాహ్నం లంచ్ చేసి ఆ తర్వాత ఈవినింగ్ పప్పాయ కాదు కుకుంబర్ తెచ్చుకున్నాను ఈవినింగ్ తిందామని. కుకుంబర్ ఒక 2 apples తిన్నా అంతే. సో కొంచెం టైర్డ్గా ఉండి పల్లీలు తిందాం అనుకుంటున్నా, కొంచెం ఎనర్జీ వస్తుంది కదా. చూడండి, ఎనర్జీ కోసం పల్లీలు తింటున్నా. తిన్నాక నేను గిన్నెలు కడగడం స్టార్ట్ చేశాను. నా లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ నీట్గా కడిగేసాను అనమాట. సేమియా ఉప్మా చేయడానికి వెజిటబుల్స్ రెడీ చేసుకున్నాను. రేపటి కోసం లంచ్ ప్రిపేర్ చేసా. సేమియా ఉప్మా, టొమాటో క్యారెట్ చట్నీ చేసే ఓపిక లేదు, ఓన్లీ సేమియా ఉప్మా చేసుకున్నా. బ్రేక్ టైంలో తినడానికి కుకుంబర్, పప్పాయ. ఫైనల్ గా రేపటి కోసం లంచ్ కూడా ప్రిపేర్ చేసా. సేమియా ఉప్మా ప్రిపేర్ చేశాను, చూపించాను కదండి. పుదీనా చట్నీ, మొన్న చేసిన పుదీనా చట్నీ ఉందన్నమాట, వితౌట్ ఆయిల్ అండ్ వితౌట్ సాల్ట్. సో అది యూజ్ చేసుకోవచ్చు చట్నీ కింద. సో లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. టైం వచ్చేసి 10:35 అవుతుంది. సో నాకైతే చాలా నిద్ర వస్తుంది. రేపు మార్నింగ్ మళ్ళీ 5-5:30 వరకు నిద్ర లేవాలి. సో నేనైతే ఇంకా బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. సో ఇదే అండి నా డైలీ రొటీన్. ఆఫీస్ ఉన్నప్పుడు నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది. మార్నింగ్ నిద్ర లేవడము, వర్కౌట్ చేసుకోవడం, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవడం, టైం ఉంటే 1-2 రీల్స్ షూట్ చేసుకోవడము, ఆఫీస్కి వెళ్ళిపోవడము. ఆఫీస్ 10 to 7 తర్వాత మళ్ళీ 8:30కి ఇంటికి వచ్చేసి నెక్స్ట్ డేకి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి, స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అదే టైంలో బర్త్డే విషెస్ వస్తే బర్త్డే విషెస్ చెప్పేసుకొని, ఇన్స్టా రీల్స్ ఏమైనా షూట్ చేసుకొని, ఏమైనా చిన్న చిన్న ఎడిటింగ్స్ ఉంటే అవి చేసేసుకోవాలి. సో ఇన్ని పనులు ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ మై డైలీ రొటీన్. మీకు నా వీడియో కొంచెం బోరింగ్ అనిపిస్తే ప్లీజ్ నన్ను క్షమించండి, ఎందుకంటే షూట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. నేనే సెల్ఫీ మోడ్లో పెట్టుకొని షూట్ చేసుకున్నాను. సో ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, లవ్ యూ అండ్ గుడ్ నైట్ ఎవ్రీవన్. యా బాయ్. అండ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ రేవతిక అడ్డాకి. బాయ్.